రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఆగడాలు మితిమీరాయి. హెచ్సియు భూముల విషయంలో ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తోంది. హెచ్సియులో ఏం జరుగుతోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా సరే కేసులు పెడుతోంది, లేదంటే నోటీసులు ఇస్తోంది. ఆ విధంగా తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. హెచ్సియుకు సంబంధించి గత నెల 31న హాయ్ హైదరాబాద్ పేరుతో ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేశారు. దాంతో గచ్చిబౌలి పోలీసులు ఈ నెల 12న నోటీసులు ఇచ్చారు. ఆ పోస్ట్లో మష్రూమ్ రాక్ వద్ద బుల్డోజర్ కనిపించాయి. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ఆగడాలు మితిమీరాయి. హెచ్సియు భూముల విషయంలో ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తుంది. హెచ్సియులో ఏం జరుగుతోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా సరే కేసులు పెడుతోంది, లేదంటే నోటీసులు ఇస్తుంది. ఆ విధంగా తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు ఇచ్చారు. హెచ్సియుకు సంబంధించి గత నెల 31న హాయ్ హైదరాబాద్ పేరుతో ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేశారు. దాంతో గచ్చిబౌలి పోలీసులు ఈ నెల 12న నోటీసులు ఇచ్చారు. ఆ పోస్ట్లో మష్రూమ్ రాక్ వద్ద బుల్డోజర్లు కనిపించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. రాష్ట్రంలో రేవంత్ సర్కారు ఆగడాలు విసిరించిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్ కు సంబంధించినటువంటి ఆమె ట్విట్టర్కు సంబంధించి గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచి గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూములకు సంబంధించి ఏఐ ఇమేజ్ ట్విట్టర్లో రీపోస్ట్ చేశారని ఆమెకు నోటీసులు జారీ చేశారు. 179 BNS యాక్ట్ కింద స్మితా సబర్వాల్ కు నోటీసులు జారీ చేసినట్టుగా దాంట్లో పేర్కొనడం జరిగింది. మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ పోస్ట్ లో ఆమె రీపోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆమె పైన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటూ 179 BNS యాక్ట్ కింద నోటీసులు జారీ చేసినట్టుగా చెప్తున్నారు. ఆ పోస్ట్ లో మష్రూమ్ రాక్ దగ్గర బుల్డోజర్లు కనిపించాయని, వాటిని జింకలు నెమళ్ళు చూస్తున్నట్టుగా గిబ్లీ ఇమేజ్ ఉందని పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. నిజంగా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల వ్యవహారం కొనసాగుతుంటే దాంట్లో జరిగినటువంటి అన్ని యాంగిల్స్ లో ఇవాళ చూస్తూ ఉంటే దాన్ని మొత్తం అసలు అబద్ధాలన్నింటినీ నిజం చేసే విధంగా, నిజాలని అబద్ధాలు చేసే విధంగా ఏ అనేటువంటి దాన్ని అర్థం పెట్టుకుని రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, అక్రమ కేసులతో నిజంగా రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ స్మితా సబర్వాల్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆమె హాయ్ హైదరాబాద్ అనేటువంటి పోస్టులు రీపోస్ట్ చేసినందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న స్మితా సబర్వాల్ కు ఆ నోటీసులు ఇచ్చినట్టుగా గచ్చిబౌలి పోలీసులు చెప్తున్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ సర్కార్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఐఏఎస్ అనేటువంటి అధికారులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కామన్ గా వాళ్ళకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రసాదించబడినటువంటి హక్కులను కూడా కాలరాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హెచ్సిలో ఏం జరుగుతుందో అనేటువంటి పోస్టుకు సంబంధించి హాయ్ హైదరాబాద్ అనేటువంటి ట్విట్టర్ హ్యాండిల్లో ఒకరు చేసినటువంటి దానికి సంబంధించి ఆమె 31వ తారీఖు చేసినటువంటి దానికి సంబంధించి రీపోస్ట్ చేసిన దానికి సంబంధించి ఈ నెల 12న ఆమెకు నోటీసులు వచ్చినటువంటి పరిస్థితి. ఎవరు కూడా పర్యావరణవేత్తలు కావచ్చు, ప్రకృతి ప్రేమికులు కావచ్చు, సొసైటీలో ఉన్నటువంటి సామాజికవేత్తలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఎవరు మాట్లాడినా ఇవాళ మన్య కృష్ణాన్ కు కొంత దిలీప్ కుమార్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి స్మితా సబర్వాల్ వ్యవహారం ఇష్యూకి సంబంధించి గచ్చిబౌలి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఇవాళ ప్రకృతి నాశనం అవుతా ఉంటే ఇది తప్పు అని చెప్పి దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో వారికి ఉన్నటువంటి వాక్ స్వాతంత్రాన్ని ప్రదర్శించేటువంటి సందర్భంలో అనేక రకాలుగా ప్రభుత్వం పోలీస్ శాఖను అడ్డం పెట్టుకుని అందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ హైదరాబాద్ కు పెద్ద ఆక్సిజన్ హబ్ అయినటువంటి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని కాపాడుకోవడానికి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, గతంలో బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి అనేక సందర్భాల్లో వాళ్ళు మాట్లాడే సందర్భంలో మేము మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చి ప్రతి అంశంలో వాళ్ళతో కలిసి సందర్భంలో కావచ్చు, ఆ పార్టీ తరఫున మన్య కృష్ణ కావచ్చు, కొంచెం దిలీప్ కావచ్చు, ఇతర ఎమ్మెల్సీగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రవణ్ కావచ్చు, అనేక మంది వాళ్ళతో కలిసి ముందుకు వెళ్తుంటే జీర్ణించుకోలేక ఆ 400 ఎకరాలను అప్పనంగా కార్పొరేట్ కంపెనీస్ అప్పచెప్పాలనేటువంటి రేవంత్ కుట్రను బయటపెట్టినటువంటి నేపథ్యంలో ఇట్లా అనేక మంది పైన కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి నిలబడి ఇవాళ ఒక అడుగు ముందుకు వేసి నేరుగా సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి స్మితా సబర్వాల్ సంబంధించి ఆమె మార్చి 31న హైదరాబాద్ లో ట్విట్టర్ హ్యాండిల్ లో వచ్చినటువంటి ఒక హైదరాబాద్ సెంట్రల్ నుంచి సంబంధించినటువంటి బుల్డోజర్ బొమ్మతో ఉన్నటువంటి ఒక ట్విట్టర్ ని రీపోస్ట్ చేసినందుకు ఆమెకి ఈ నెల 12వ తారీఖున నోటీసులు ఇచ్చి దానిపైన ఎక్స్ప్లెనేషన్ అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం తమతర భేదం లేకుండా అందరినీ ఎవరైనా తమకు చేస్తున్నటువంటి తప్పుడు పనులను క్వశ్చన్ చేస్తే వారిపైన కుట్రపూరితంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మొత్తం నేల తొలగినటువంటి భారీ వృక్షాల సాక్షిగా, చనిపోయినటువంటి మూగ జీవుల సాక్షిగా ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి చేసినటువంటి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ ముందుగా ఉంటుందనుకుంటుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ అనేక వేదికల ద్వారా చెప్పడం జరిగింది. ఇట్లాంటి సీనియర్ అధికారులు కూడా ఇబ్బంది పెట్టే విధంగా రేవంత్ సర్కార్ చేస్తుందంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా సీరియస్ గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో ఎవరు ప్రకృతి ప్రేమికుల నుంచి మొదలుకుంటే సీనియర్ ఐఏఎస్ వరకు ఈ సొసైటీలో ఇట్లాంటి వాటిపైన అవగాహన ఉంది. ఇటువంటి జరిగినప్పుడు చెలించిపోయేటువంటి హృదయం ఉన్నటువంటి అనేక మంది అధికారులు దీన్ని రీట్వీట్ చేస్తా ఉంటే ఇవాళ రేవంత్ సర్కార్ చేసినటువంటి ఆగడాలు మాత్రం అర్థానికి లేకుండా పోతుంది. ఇట్లానే కొనసాగితే ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం తొందరలోనే ప్రజాగ్రహానికి గురిగట్ట తప్పదు అనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్మితా సబర్వాల్ కు సంబంధించి నోటీసులు ఇచ్చినటువంటి అంశాన్ని కూడా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడుతున్నటువంటి పోలీసులు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారంలో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి ప్రభుత్వం చెప్పు చేతుల్లో కీలుబొమ్మలుగా తయారైనటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. గడిచిన 10 ఏళ్లలో మంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ తో దేశవ్యాప్తంగా మంచి చేపిస్తున్నటువంటి పోలీసులు ఇవాళ ప్రభుత్వాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతూ అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరిపైన అక్రమ కేసులు పెట్టడమే కాకుండా మాట్లాడితే వారికి నోటీసులు సర్వ్ చేయడం, వారిపైన చర్యలు తీసుకోవడం. ఇదే అంశానికి సంబంధించి ఆఫ్ ద రికార్డ్ గా గతంలో స్మితా సబర్వాల్ చేసినటువంటి ట్విట్టర్ పోస్ట్ ను వెనక్కి తీసుకోవాల్సిన కూడా ఆమెను ఉన్నతాధికారులతో ప్రెజర్ తీసుకొస్తే ఆమె ఆ పోస్ట్ నేను డెలీట్ చేయను, ఖచ్చితంగా అట్లానే ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఈ నెల 12న ఆమెకు నోటీస్ పంపించారు. నోటీస్ పైన స్మితా సబర్వాల్ రిప్లై కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రిప్లై ఇచ్చిన తర్వాత ఎట్లాంటి రెస్పాన్స్ చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఇటువంటి మితిమీరిన ఆగడాలను అడ్డుకట్ట వేస్తే బాగుంటుంది. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజాగ్రహానికి గురికాక అసభ్యమైనటువంటి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. శోభన్. రైట్.